అసలు ఎటు చూసినా అభివృద్ధి. ఒక నగరాల్లోనే కాదు, మన దగ్గర నగరాల్లో అభివృద్ధి ఉంటుంది, గ్రామ ప్రాంతాలకు పోయినట్టయితే పూర్తి వెనుకబడుతున్న ప్రాంతం ఉంటుంది. అక్కడ అట్లా కాదు, నగరాలు పట్టణాలు, నగరాలను బయటికి దాటిపోయినా కూడా లేకపోతే గ్రామాలకు పోయినా కూడా అంతటా ఒకే విధమైన అభివృద్ధి, అన్ని పౌర సౌకర్యాలు ఉండడము, ప్రజలు ఆరోగ్యంగా ఉండడము, ఇది ఒకటి నాకు కొట్ట వచ్చినట్టుగా అనిపించిన విషయం. రెండోది, ప్రజల క్రమశిక్షణ, పరిశుభ్రత, ఎక్కడ చూసినా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం అనేది ప్రజలు పాటిస్తారు, ప్రభుత్వం పాటిస్తుంది. ఎక్కడ చూసినా పరిశుభ్రత అనేది, క్రమశిక్షణ అనేది, ట్రాఫిక్ నుంచి మొదలుకొని టాయిలెట్స్ దాకా, పబ్లిక్ టాయిలెట్స్ దాకా చాలా నీట్గా ఉంటాయి. ఎక్కడ చూసినా 5 స్టార్ హోటల్స్ ఉన్నట్టుంటాయి. మన దగ్గర 5 స్టార్ హోటల్స్ ఎట్లుంటాయో అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా అట్లా ఉంటాయి అన్నమాట. మన దగ్గర రోడ్ల మీద ఉంటే రాళ్ళు కొట్టిపోయి మొత్తం గందరగోళం ఉంటుంది. ఇది నాకు బాగా కొట్టొచ్చినట్టుగా అనిపించిన రెండో విషయం. ఈ రెండిటికి మనం తవ్వుకుంటూ పోతే ఎంతో అర్థం ఉన్నది. ఎందుకంటే పట్టణాలే కాకుండా గ్రామాలు కూడా ఇట్లా ఉండడము అనేది ఎందుకున్నది, ఎట్లా జరిగింది. అట్లనే ఈ క్లీన్లీనెస్, క్రమశిక్షణ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న ఆలోచనలు ఏమిటి, ప్రజల ఆలోచనలు, ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి అనేది కనుక మనం అర్థం చేసుకుంటూ పోయినట్టయితే ఆ తేడా అనేది కనిపిస్తుంది. నాకు బాగా కొట్టొచ్చిన విషయాలు అన్నమాట. దాని వెనుక అర్థం చేసుకున్న కొద్దీ కూడా నేను లోతుల్లోకి పోయినా కొద్దీ, అంటే లోతుల్లో కంటే పూర్తి లోతుల్లోకి ఎవరం పోలేము, కానీ వీలైనంత వరకు అర్థం చేసుకున్న కొద్దీ నాకు కొట్టవచ్చినట్టు కనపడ్డ విషయాలు ఈ రెండు అన్నమాట.